ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ మొయినాబాద్ మండల్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జనాలకి రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనపై వారి అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే ఆంటీ. నమస్తే. మీ పేరు? నా పేరు కొత్తపల్లి మమత. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయమే. వ్యవసాయం చేస్తారా? ఇప్పుడు ఏం వేసారు వ్యవసాయం? ఇంతకుముందు వరి చేను ఉండే అయిపోయింది. ఈ ఆకుకూరలు మళ్ళీ పాలదంద ఉంది. పాలదంద ఉందా? మంచిది. ఇప్పుడు ఎలా ఉందంటారు? మరి ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే కేసీఆర్ కాదని రేవంత్ రెడ్డి కోటేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిపించినాం కదా, మరి ఏడాది గడిచిపోయింది, మరి ఎట్లుంది ఆయన పాలన? ఏముంది, అన్నయ్య అన్ని చేస్తేనే లేడు కదా ఆయన. ఫ్రీ బస్ పెట్టకుండా కనీసం 2500 వేస్తున్నాడు. అవన్నా వేస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా, ఫ్రీ బస్ పెట్టకుండా. ఆడవాళ్ళకు రెస్పెక్టే లేదు అసలు. ఎక్కడికి వెళ్ళినా బస్సులు అప్పట్లాగా ఆపుతలేరు. వెనకాలకి వెళ్ళి ఇంకొక బస్సు వస్తుంది ఎక్కండి అని చెప్తుండ్రు. ఇక తిడతా ఉంటారు. నొల్లులు అవుతుంటాయి బస్సులలో, కూర్చోనికే ఇబ్బంది. ఇంకా అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుంటుండే మరి ప్రభుత్వం? కొంచెం న్యాయమే ఉండే. ఆయన కొంచెము బతుకమ్మలప్పుడు కొంచెం చీరలన్నీ ఇచ్చిండి, నవ్విగినాంగి ఇవ్వలేడు కదా. అట్లా కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకి ఏ విధంగా ఉందంటుంది? ఈ రైతు బంధు గినంగి ఏనే లేడు కదా. ఇంకా రైతు బంధు గినంగి లేడు. అదన్నా వేస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా రైతులకి. వరి పంట వేస్తే దానికి గినంగా రేటు గినంగా పెన్షనే లేడు కదా. ఇక కరెంటు బిల్లు ఇక ఫ్రీ పెట్టిండు, అదొకటి. బస్సుకు పెట్టిండు, కానీ బస్సుకు పెట్టకుండా ఇంకా వేరే ఏదన్నా వేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా. లేని వాళ్ళకన్నా కొంచెం ఇట్లా మేమంటే పని చేసుకుంటాం, కానీ లేని వాళ్ళకన్నా 2500 అకౌంట్లు వేస్తే వాళ్ళన్నా బతుకుతారు కదా. ఫ్రీగా పెట్టే బదులు రోజు తిరగాలంటే తిరగం కదా. కాలేజ్ పిల్లలకన్నా పెడితే కొంచెం బాగుంటుంది కదా. అందరూ తిరగాలంటే తిరగరు కదా. ప్రతి దానికి ఆడవాళ్ళే పోవాలంటే ఈనంగా పోరు కదా. ఎట్లయినా మగపిల్లలు ఆడవారిని చీప్గా చూస్తారు. ప్రయాణం చేస్తుంటారా తరచు బస్సులు? అప్పుడప్పుడు నేనైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన సంధి 4-5 టైమ్స్ వెళ్ళిన, అంతే. అంతకు మించి వెళ్ళలేను. ఒకసారి అయితే డ్రైవర్కి నాకైతే పెద్ద కొట్లాటనే అయింది. స్టేజ్ దగ్గర ఆపమంటే ఆపలేడు. చాలా ఒక 1/2 కిలోమీటర్ ముందు ఆపిండు, స్టేజ్ దగ్గర ఆపకుండా. అప్పుడైతే చాలా గొడవనే అయింది ఆయనకి నాకు. రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే ఈ జనరేషన్కి ఎవరు పడుతురు? మరి ఇప్పుడు ఈ మొయినాబాద్ మండల్ సురంగల్ విలేజ్ కదా, ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా మరి ఈ ఏడాదిలో? ఏం జరగలేదు, ఏమైతే జరగలేదు. బస్సు గినంగా టైంకు రాదు. అది 5 గంటలకు ఉంది పొద్దున 6కి ఉంది. మొయినాబాద్ నుంచి వెళ్తుంది, మళ్ళీ 8 గంటలకు వస్తుంది, మళ్ళీ సాయంత్రం వస్తుంది 5 గంటలకు. అప్పటి వరకు ఆటోలకు వెయిట్ చేయాలి. ఒకరిపైన ఒకరిని తీసుకెళ్తారు వాళ్ళు. సాయంత్రం అదే 5కి ఈనంగా కరెక్ట్ రాదు. ఒక్కొక్కసారి 6 అవుతుంది, 5:30 అవుతుంది. కరెక్ట్ టైంకి రాదు బస్సు. బస్సు వేస్తే ఈనంగా ఒక బాగుంటుంది ఒక బస్సు అయితే. మధ్యాహ్నం టైంలో ఉండాలి ఒక బస్, 1:30, 12కి అట్లా. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు చిట్టిబాబు. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఆటోలకు ఉపాధి కట్టిస్తా అని అన్నాడు. సంవత్సరానికి 12,000 అన్నాడు. ఇప్పుడు వస్తే లాస్ట్కి ఏమో గ్యాస్ బండ్లకే ఇస్తా, ఎలక్ట్రికల్ బండ్లకే ఇస్తా అని అందరినీ మోసం చేసిండు. ఇప్పుడు విలేజ్లో ఉన్న ఆటోలు కావా, బస్సులు బంద్ చేసిండు. మా విలేజ్కి 2 ట్రిప్పులు వస్తుంది, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అంతే. 2 ట్రిప్పులు. ఆ ఫ్రీ బస్సు వేసే బదులు ఆ టికెట్ అంటే ఒక 10 రూపాయలు తగ్గించి ఉంటే బస్సు సౌకర్యం ఇంకొక ట్రిప్ ఎక్కువ పెరుగుతుండే, బస్సులు కూడా రన్ అవుతుండే. నీకు రోజుకు 5,000 కోట్ల అప్పు కాకపోవు, ఆర్టీసీ మంచిగా ఉంటుండే. ఈయన చేసే పనులలో అన్నీ అర్థం లేని పనులు. ఆయన ఇంట ఉన్న మినిస్టర్లు కూడా ఏ చెత్తగాళ్ళు, వేస్ట్ గాళ్ళు, వాళ్ళకు అనుభవం లేదు. అనుభవం లేని వాళ్ళు, అనుభవం లేనంటే సీఎంఏ ఒక మంత్రి పదవి చేయలేడు, ఆయనకే అనుభవం లేదు. ఎవరన్నా చీరేసా, లాగులు తొండలు వేస్తా, పేగులు మెడలు వేసుకుంటా, గిసంటి భాష ఏ సీఎం ఏ స్టేట్లో మాట్లాడంగా ఏడో చూడలేము. చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ అభివృద్ధి తప్ప కాంగ్రెస్ అభివృద్ధి తట్టెన మట్టి చేయలే. మా ఊళ్ళో అయితే ఏం చేయలే. పేరుకు కాంగ్రెస్ తప్ప. మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే కూడా పెద్ద దొంగవాడు, కాలే ఆదాయ.
బీఆర్ఎస్ నుంచి గెలిచి వాడు రేవంత్ రెడ్డి అనుచరులకు భయపడి అందులో పోయి కాంగ్రెస్లో కలిసిండు అంతే తప్ప వాడు వేస్ట్ ఫెలో వాడు కూడా. అంతకు మించి ఈ పరిపాలన ఈ 4 నెలల్లో చాలా విధ్వంసం కాబోతుంది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. హైడ్రా అన్నాడు, పేదవాళ్ళ వాళ్ళ అన్నయ్య ఎందుకు కూలదెంగలేడు కొండారెడ్డిది, వాళ్ళ అన్నది ఎందుకు కూలగొట్టలేడు. పేదవాళ్ళవి తీసుకొచ్చి అందరూ రోడ్డు మీద వేసి వాళ్ళని తీసుకుపోయి కేటీఆర్ కట్టేసిన బెడ్రూమ్లలో ఉంటే విలాసవంతమైన ఇళ్ళలో ఉన్న వాళ్ళను చిన్న ఇరుకు గదులలో ఉండడానికి వాళ్ళు చాలా బాధపడుతారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా 60 గజాలు ఉండాలి, 80 గజాలు ఉండాలి, ఇన్స్ట్రుమెంట్ మేము ఇచ్చినంతనే కట్టుకోవాలి. వాడు కూడా అండి చెప్పడానికి వాని ఇల్లు ఎంత ఉంది, వాని బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి, వాని వాళ్ళు ఎంత ఉంది, ఆ ఇంటికి వస్తే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు, ఆకిట్లా ఒక ఫంక్షన్ అయితే ఎంతమంది ఉంటారు, అది ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా వాళ్ళకు కూడా చుట్టాలు ఉంటారు, వాళ్ళకు కూడా ముంగలు ఇంత స్థలం ఉండాలి. అవన్నీ కాకుండా మీరు గింతలనే కట్టుకోండి అంటే రేపు చచ్చిపోతే రేపు బయటికి లేనికి కూడా 10 మందిలో అన్నీ కూడా ఇంట జాగుండదు. అసలు ఇండ్లు ఇవి ఇందిరామ ఇండ్లు ఇందిరామ జాగాలు కొంచెం 120 గజాలు 150 గజాలు ఆలోచించి జాగా పెద్ద ఇస్తే ఇళ్ళ కాడ కూడా విస్తీర్ణం బాగుంటుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఫెయిల్యూర్ సీఎం తెలంగాణ స్టేట్, సెకండ్ సీఎం, మూడో సీఎం ఫెయిల్యూర్. ఈ 4 ఏళ్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు. కరోనా టైంలో ఇదే సీఎం ఉంటే ప్రజలు ఇంకా దారుణంగా చచ్చిపోతారు. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. షో అన్న నా పేరు శివకుమార్. ఏం చేస్తుండ్రు సార్? ఈ షాప్ బిజినెస్ చూసుకుంటున్నా. ముందు జాబ్ చేస్తుండే, ఇక కరోనా లాక్డౌన్ వచ్చినప్పటి నుండి వాళ్ళు శాలరీ ఇంక్రిమెంట్ అని లేవు, ఇంకా ఇంటికానే ఉంటున్నాను, ఇంకా జాబ్ చూసుకుంటున్నాను. గవర్నమెంట్ పోస్టులు కూడా అప్లై చేసినా కానీ అది రావట్లేదు. అట్లా అయితే ఇప్పుడు ఇలా చూసుకుంటే మన రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందినట్టు ఈ ఏడాది పాలనలో? ఏం అభివృద్ధి లేదన్న. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినప్పటి నుండి ఇంకా ఘోరం అయిపోయింది. దొంగతనాలు జరగడం కానీ, రోడ్ యాక్సిడెంట్లు కావడం కానీ, రోడ్డు కన్స్ట్రక్షన్ లేదు. ఇక్కడ 2 కిలోమీటర్స్ పెండింగ్ ఉంది, అది కావట్లేదు అసలు. అట్లా పవర్ ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో పవర్ కంపల్సరీగా ఉంటుండే, ఒక మాట ఒక 15-20 మినిట్స్ వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు అర్ధ గంట ఒకసారి పోవడము, గంట సేపు కరెంట్ లేకపోవడము అట్లా అయిపోతుంది. అయితే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? బాగుండే అన్న, బాగుండే. ఆయన తిన్నా కానీ మందికి ప్రజలకి పెడుతుండే. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఇక మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అంటే 1 సంవత్సరం అయింది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా రేవంత్ రెడ్డి గారు. తెలిసిపోయింది కదా, హైడ్రా కానీ కూలగొట్టడం చేయడము, వర్కులు ఏమి ఆయన పింఛన్లు అవి ఇవి చేస్తాను ఏం లేవు అసలు అభివృద్ధి. అట్లా ఏం లేవు అసలు డెవలప్మెంట్. ఇంకా 5 సంవత్సరాలు వెనకే పడిపోయింది. ఇంకా అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక విధంగా ఉండే, ఈయన రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇంకో విధంగా అయిపోయింది. అట్లా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కుమార్. ఏం చేస్తుంటారు? ప్లంబర్ పని చేస్తాం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? ఏడాది గడిచిపోయింది కదా. ప్రస్తుతానికైతే మంచిగానే ఉంది, కానీ కాకపోతే ఈ రైతులు ఉన్నారో వాళ్ళకే చచ్చిపోతే ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా. మాలాంటి కూలి పని చేసే వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళకు ఇన్సూరెన్స్ ఏదైనా పెడితే సేఫ్టీ. ఇండ్లు అయితే రాలేవు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉండే కానీ ఎవరికి ఇండ్లు రాలేవు. మాకైతే ఇల్లు లేదు, భూమి లేదు, మాకు ఏదైతే లేదు. కాకపోతే ఈ గవర్నమెంట్ నయమే, ఎందుకంటే వీళ్ళు మాకు ఇంత 0 బిల్లు వస్తుంది. తర్వాత వచ్చేసి మా భార్య కానీ ఎక్కడన్నా ఊరికి పోయినా మా అమ్మ కానీ ఫ్రీగానే. ఇటువంటివి అయితే మంచిగా ఉన్నాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. అప్పుడు జమానాలు గట్రా మేము ఇప్పుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే మాకు కోట్రాస్ ఇచ్చారు ఒక రూము, ఇక అదే ఉన్నది. ఇప్పుడు అయితే లేదు. కోట్రాస్ కోసం పెట్టుకున్నాం, రేషన్ కార్డు గిట్టంగా లేదు. ఇక ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ అయితే నయమే. టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు కానీ ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన సర్పంచులు వాళ్ళ దోపిడి తప్ప ఏం రాలే. ఇల్లు రాలే, పింఛన్లు రాలేవు, ఏది రాలే. ఇక మొదల నుంచి ఉన్న అందుకైతే మా నాయనకు పింఛన్ వస్తుంది 2000. ఇక మాకు ఇల్లు అయితే లేదు. కాకపోతే ఈ ఇన్సూరెన్స్ అనేది రైతులకు వాళ్ళు చనిపోయినా వాళ్ళకు భూమి అమ్ముకున్న బతుకుతారు, కానీ కూలీలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకైతే ఏ భరోసా లేదన్నట్టు.
అంటే ఎమ్మెల్యే అనుచరులకి అన్ని అందినాయి, సామాన్యమైన ప్రజలకి ఏం అందినాయని మీ అభిప్రాయమా? ఇదివరకు గిటంగా ఎమ్మెల్యే ఉండే, ఈ ఎమ్మెల్యే గెలవడమే మా దగ్గర దళిద్రం. ఎందుకంటే ఈయన ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుండి ఏం చేయలేడు, మళ్ళీ ఖాళీ యాదయ్య మళ్ళీ గెలిచిండు, ఏం చేసేది ఏం లేదు అట్లా. అయితే ఇదివరకు అప్పుడు బీసీ బంధు గవిగా వచ్చినాయి కదా, ఆ టీఆర్ఎస్ లీడరు, ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సంబంధించిన మనుషులకే వచ్చినాయి. మా చోటి దళితులకు అయితే రాలేవు. చాలా మంది ఉన్నారు గరీబులు. మేము గరీబ్ అంటే మాకన్నా ఇంకా గరీబ్ వాళ్ళు చాలా ఉన్నారు. మాకు ఒక రొమ్మన ఇల్లు ఉంది, ఇంకా మిగతా వాళ్ళకి చాలా లేవు. అట్లా మీ ఇండ్లు అయితే రాలేవు. అప్పుడు ఎవరికి టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడన్నా ఇస్తారేమన్నాడు ఆశతోనే ఉన్నాం. ఆల్రెడీ ఇల్లు కోసం పెట్టుకున్నాం. ఇక అది వస్తుందా రాదా అనేది గవర్నమెంట్ బట్టి. ఇవి వచ్చినా ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించినట్టు చేస్తారు అన్నాడు. ఈ పార్టీకి సంబంధం లేకుండా డైరెక్ట్గా ఏదన్నా ఆఫీసర్ వచ్చి ఉన్నాయా లేవా ఎంక్వైరీ చేసి ఇస్తే ఇది చాలా మంచిదని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బుచ్చయ్య, అమలాపూర్. అమలాపూర్. ఏం చేస్తుంటారు సార్? మేము కూలినాలు చేస్తుంటాం. అదే మరి ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు కదా కాంగ్రెస్ టైంలో, మేమే గెలిపించినాం. ఎలా ఉందంటారు మరి? ఇప్పుడు ఏడాది గడుస్తుంది పాలన. చాలా బాగుంది, చాలా బాగుంది. కేసీఆర్ ఉంటే ఈసారి వచ్చి ఉంటేనా ఉన్నది మొత్తం అమ్మేసు. వానంత లేడు, చాలా కవిత ఏంది, అదే కవిత ఏంది, కేటీఆర్ ఏంది, హరీష్ రావు ఏంది, బట్టబాజీ వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా బట్టబాజీ. వాళ్ళు ఈసారి వచ్చి ఉంటే మొత్తం అమ్మేసు. గవర్నమెంట్ లాన్లు మొత్తం అమ్మారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు అమ్మలేరు. ఇందిరాగాంధీ ఉన్న సంది అమ్మలేరు. మాకు ఇల్లు కట్టించారు, అన్ని ఇచ్చారు. మాకు ఇప్పుడు మంచిగా ఉంది. ఆడపిల్లలకు బస్సు ఫీరు పెట్టిండ్రు, 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది, 200 యూనిట్లు కరెంటు ఫీరు వస్తున్నది. బాగున్నది. ఒకటి పింఛని కావాలి, ఇప్పుడు జనవరిలో చేస్తా అంటుండు. సరే వాళ్ళు అప్పులు చేసిపోయినారు, వీళ్ళు కూడా అప్పులు కట్టాలిగా. అప్పులకు మిత్తులు కడుతుండ్రు వీళ్ళు. తెలియని వాళ్ళు ఏమంటారు, ఏమైంది పింఛన్ చేస్తలే అంటని అంటారు. మనం ఆలోచన చేసుకున్నాలి. ఏదే కానీ ఇది 10 రూపాయలు అప్పు ఉంటుంది. మన ఇంట్లో కూరగాయలు ఉండయి, తెచ్చుకొని కూడా పైసలు ఉండయి. కొంతమంది ఏమంటారు, వాళ్ళు పైసలు ఇస్తేమే మీరు లొల్లి పెట్టమంటారు. ఎవరు? కేసీఆర్ వాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు, లొల్లి పెడతారు. అది చాలా ఎఫెక్ట్. అది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచిది. ఇందిరాగాంధీది, సోనియా గాంధీది, పక్కా రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి కరెక్టు సీఎం అంటే ఆయనే కరెక్టు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు పాలనలో ఇక్కడ ఈ ఊరు చూసుకుంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడైతే బాగుంది. అమలాపురం ఇప్పుడు కొత్తగా ఏం జరగలేదు, కానీ మాకు కరెంటు 200 యూనిట్లు ఫ్రీ వచ్చింది, 500 గ్యాస్ సిలిండర్ ఫ్రీ వచ్చింది, ఆడపిల్లలు బస్సు ఫ్రీ వచ్చింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 10 లక్షలు అన్నాడు. ఇక దాకా ఒక ఏళ్ళకి ఎరుకుంటుంది. ఇప్పుడు మాకేం కావాలంటే పింఛను కావాలి, ఇప్పుడు ఇందిరామ్మ ఇండ్లు కావాలి. రైతు బంధు పడతలేదు అంటే జనవరిలో చేస్తున్నాడు. సరే చేస్తా అంటే మేము కూడా అర్థం చేసుకున్నాం. చాలా మంచిది, చాలా అంటే చాలా బాగుంది. అది సరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.